శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలతో కూడినటువంటి ద్రౌపది యుధిష్ఠిర సంవాదం నడుస్తోంది. ఆ యుధిష్ఠిరుడు సహనాన్ని ఎందుకు ఆశ్రయించాలో, క్రోధాన్ని ఎందుకు విసర్జించాలో అనేటువంటి విషయాలు చాలా చక్కగా ద్రౌపదికి తెలియజేశాడు. అప్పుడు ఆ ద్రౌపది కర్మవశంగా ఉండకూడదయ్యా, ఈశ్వరాధీనమైనటువంటి జగత్ అని చెప్తూ ఉంటారు, కానీ పురుషకారం యొక్క ప్రవృత్తి కూడా అవసరం అన్నట్టుగా ఆమె ఈశ్వరాధీనమైనటువంటి మనుషుడు ఏ కర్మలు చేసినా ఏది చేసినప్పటికీ కూడా ఈశ్వరాధీనంలోనే చేస్తాడు. కాబట్టి స్వతంత్రుడు కాదు, దేంట్లోనూ మానవుడికి కానీ అదే ప్రాణికి ఏ విషయంలోనూ స్వతంత్రత అనేటువంటిది ఉండదు అని ఈశ్వరాధీనంగానే చెబుతారు. ఈ విధంగా ఆర్యులందరూ కూడా చెప్తూ ఉంటారు అని ఆ ప్రసంగాన్ని ఆ యుధిష్ఠిరుడితోటి కొనసాగిస్తూ ఆమె ఇంకా ఈ విధంగా చెబుతోంది యుధిష్ఠిరుడితోటి. పశ్య మాయా ప్రభావోయం ఈశ్వరేణ యథాకృతః యో హంతి భూతైర్భూతాన్ని మోహయత్వా ఆత్మమాయయా. ఈశ్వరుడు చేసేటువంటి మాయ ఉంది చూసావా, దాన్ని చూడవయ్యా. తన మాయ చేత ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మోహపరుస్తాడు, ప్రాణుల ద్వారా ప్రాణులను చంపిస్తాడు. ఈ సృష్టినంతటిని చేసినటువంటి వాడు ఆ ఈశ్వరుడే, ఈ సృష్టిని నాశనం చేసేటువంటి వాడు కూడా ఈశ్వరుడే కదా. అందువలన ఆయన ఏం చేస్తాడంటే తన మాయతోటి ఈ లోకాలన్నిటి కూడా సృష్టిస్తాడు. మళ్ళీ అంటే ప్రాణుల్ని సృష్టించి మళ్ళీ ప్రాణుల ద్వారా ప్రాణుల్ని చంపిస్తూ ఉంటాడు. అన్యథా పరిదృష్టాని మునిభి తత్వదర్శిభి అన్యథా పరివర్తంతే వేగాయవ నభస్వతః. తత్వదర్శులైనటువంటి మునులు వస్తువుల స్వరూపాన్ని వేరొక విధంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చూస్తారంటే, వాళ్ళు సూర్యకిరణాలు ఆ మరుభూమిలో సూర్యకిరణాలు పడితే ఎడారిలో అది ఎలా ఉంటుంది అంటే కనుక ఒక నీటి గుంటలా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే సూర్యకిరణాలు మరుభూమిలో ఏ విధంగా అయితే నీరులా కనపడతాయో వాళ్ళ దృష్టికి, తత్వవేత్తల యొక్క దృష్టికి అంతా వేరుగా ఉంటూ ఉంటుంది. అన్యథైవ మన్యంతే పురుషా తాని తాని చ అన్యథైవ ప్రభుస్థాని కరోతి న కరోతి చ. లోకంలో జనులు ఆయా వస్తువులన్నీ కూడా వేరువేరుగా చూస్తూ ఉంటారు. శక్తిశాలి అయినటువంటి ఈశ్వరుడు వాటిని చేయగలడు, ఆయనే వికృతిపరచగలడు, అంటే ఆయనే సృష్టించగలడు, ఆయనే నాశనం చేయగలడు. యథా కాష్టేన వా కాష్టం అశ్మానం చ అశ్మనా పునః అయసా చాప్యయం సింధ్యాత్ నిర్విచేష్టమచేతనం ఏవం స భగవాన్ దేవ స్వయంభూ ప్రపితామహ హినస్తి భూతైర్భూతాన్ని ఛద్మకృత్వా యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, అచేతనమైనటువంటి కర్ర చేతే నాశనం చేయిస్తాడు. అలాగే ఓ రాయి చేత నాశనం చేస్తాడు, ఇనుముని ఇనుము చేతే నాశనం చేస్తాడు. అంటే ఒక కర్ర చేతే ఛేదించగలము, రాయి చేత ఇనుముని చేత ఛేదించినట్లుగానే భగవంతుడు కూడా ఆ స్వయంభూ అయినటువంటి ప్రపితామహుడైనటువంటి ఈశ్వరుడు మాయ చేసి ప్రాణులందరినీ సృష్టించి ప్రాణుల చేత హింసిస్తూ ఉంటాడయ్యా. సంప్రయోజ్య వియోజ్యాయం కామకారకర ప్రభు క్రీడతే భగవాన్ భూతై బాల క్రీడనకైరేవా. ఓ యుధిష్ఠిర, చిన్న కుర్రవాడు ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. అలాగే చిన్న కుర్రవాడు ఆట బొమ్మలతో తను ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా అయితే ఆడుకుంటాడో ఈశ్వరుడు ఈ సృష్టినంతా చేసి ప్రాణులతో ఆడుకుంటూ ఉంటాడయ్యా. వీళ్ళందరినీ కలుపుతూ ఉంటాడు, వెడదీస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక ఆటగా ఆయన ఆడుకుంటాడు. నా మాతృపితృవత్ రాజన్ ధాత భూతేషు వర్తతే రోషాదివ ప్రవృత్తోయం యథాయం ఇతరో జన. రాజా, ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రుల్లా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ యొక్క పిల్లల్ని రక్షించాలనే కోరుకుంటారు. అందువలన వాళ్ళు ఏదో విధంగా అయినా వాళ్ళని రక్షించడానికే వాళ్ళ యొక్క ప్రవృత్తి అంతా కూడా ఉంటుంది. కానీ ఈశ్వరుడు తాను సృష్టించినటువంటి ప్రాణుల పట్ల తల్లిదండ్రుల భావాన్ని కలిగి ఉండడు, ఇతరుల వలె కోపంతో వ్యవహరిస్తాడు.
ఆర్యాన్ శీలవతో దృష్ట్వా హ్రీమతో వృత్తికర్షితాన్ అనార్యాన్ సుఖినశ్చైవ విహ్వలామేవ చింతయా. ఎందుకంటే పూజ్యులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, శీలవంతులు, లజ్జాశీలురు జీవిక కోసం కష్టపడుతూ ఉంటారు. పాపం వాళ్ళు బ్రతకడం కోసమని, బ్రతుకు తెరువు కోసం అనేకములైనటువంటి పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అనార్యులు సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఎవరైతే భగవంతుడి మీద భక్తి ఉండి ధర్మాన్ని ఆశ్రయిస్తూ తమ జీవిక కోసం పాపం కష్టపడుతూ బతుకుతూ ఉంటారు. కొంతమంది ఏ విధమైనటువంటి ఈ మంచి ప్రవర్తన లేకుండా దుష్టులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఈశ్వరుడి యొక్క ప్రవృత్తి ఇట్లా ఉందేమిటి అని. ఎందుకంటే తవ ఇమాం ఆపదం దృష్ట్యా సమృద్ధించ సుయోధనే ధాతారం గర్హయే పార్థ విషమం యోనిపశ్యతి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం నుంచి పక్కకి తొలగవు అనేటువంటిది విశ్వవిఖ్యాతం. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంత ధర్మవర్తనుడివైనటువంటి నీకు ఈ కష్టాలు ప్రాప్తింపచేశాడు ఆ ఈశ్వరుడు. మరి దుష్టబుద్ధితోటి దుష్టపన్నాగాలతో ఉండేటువంటి దుర్యోధనుడికి ఏ విధమైనటువంటి కష్టపడకుండా సమస్తమైనటువంటి రాజ్య సంపదలన్నీ కూడా ఇచ్చాడు. అందువలన ఇది చూస్తేనే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇలా నువ్వు విపత్తులో ఉండడము, ఆ సుయోధనుడు భోగభాగ్యాలతో ఉండడం చూసి నేను విధిని నిందిస్తున్నానయ్యా. ఈ ఈశ్వరుడు చేసినటువంటి కృత్యాలు ఏవి కూడా సమానంగా ఉండవు అని నాకు అనిపించింది. అతడు విషమ దృష్టితో చూస్తున్నాడు తప్ప అందరి పట్ల సమానమైనటువంటి దృష్టితో ప్రవర్తించట్లేదు అని. ఆర్య శాస్త్రాతిగే క్రూరే లుబ్ధే ధర్మాపచాయిని ధాతరాష్ట్రే శ్రియం దత్వా ధాతా కిం ఫలమశ్నుతే. పెద్దలు చెప్పినటువంటి శాస్త్రరీతిని అతిక్రమించినటువంటి క్రూరుడు, ధర్మాన్ని తప్పినటువంటి వాడు అయినటువంటి సుయోధనుడికి సంపదనిచ్చినటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఏమనాలయ్యా? ఆ ఈశ్వరుడు ఏం ప్రయోజనాన్ని పొందగలడు అసలు? కర్మచేత్ కృతమన్వేతి కర్తారం నాణ్యమృచ్చతి కర్మణాతేన పాపేన లిప్యతే నూనమీశ్వర. కర్మ చేసినటువంటి వాడిని అనుసరించేదే అయితే కనుక, వేరొకరిని అనుసరించనిదే అయితే కనుక, అప్పుడు ఈశ్వరుడికి కూడా అతడు చేసినటువంటి పాపకర్మలు అంటుకుంటాయి. ఈశ్వరుడికి కూడా ఈ కర్మల్లో భాగం ఉంటుంది. ఎందుకంటే ఆయనే చేయిస్తున్నాడని ప్రజలందరూ అంటూ ఉంటారు కదా, విజ్ఞులైనటువంటి వాళ్ళు. అందువలన ఈ పాపకర్మల యొక్క ఫలభాగి ఈశ్వరుడు కూడా కావాల్సి వస్తుంది. అథ కర్మ కృతం పాపం నచేత్ కర్తారమృచ్చతి కారణం బలమేవేహ జనాన్ శోచామి దుర్బలాన్. ఒకవేళ చేసినటువంటి పాపకర్మ కర్తను అనుసరించకపోయినట్లయితే దానికి కారణం ఏమంటామంటే బలమే. ఈశ్వరుణ్ణి పాపకర్మలు అంటట్లేదు అని మనం చెబుతున్నాం కదా. ఈశ్వరుని అంటట్లేదు అంటే ఆయన యొక్క బలం అక్కడ కారణము. ఆయన బలవంతుడైనటువంటి వాడు, అన్ని ప్రాణుల కంటే బలవంతుడైనటువంటి వాడు కాబట్టి తను పాపకర్మల్ని ఏమాత్రము అంటకుండా దాంట్లో లేపనం పొందకుండా ఆయన అలా ఉండగలుగుతున్నాడు అని అనుకోవాలి. శక్తిశాలి కాబట్టి ఆయన్ని పాపకర్మలు చేరట్లేదు. అందువలన ఈ దుర్బలులైనటువంటి జనులను గురించి బాధపడుతున్నానయ్యా. ఈ జనులకైనా ఈ బాధలన్నీ కూడాను ఈశ్వర ప్రేరితమైనటువంటి ఈ జగత్తులో ధర్మవర్తం లేనటువంటి వాడు ఇటువంటి బాధలు పడాల్సి వచ్చినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అందువలన అంటే ఇక్కడ దుర్బలత్వం కారణమని చెప్పాల్సి వస్తుంది అని ఆ ద్రౌపది ఆ యుధిష్ఠిరుడితోటి మళ్ళీ తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని, అంటే ఈ ధర్మరాజుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ యుద్ధం వైపు అతని బుద్ధిని మళ్ళించి మళ్ళీ రాజ్యాన్ని పొంది వీళ్ళందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి కోరికతోటి కేవలము వాళ్ళు వనవాసంలో పడేటువంటి దుఃఖాల్ని ఎంత మాత్రమో చూడలేనటువంటిదై ఆ ద్రౌపది ధర్మరాజుతోటి ఈ విధంగా అంతా చెప్పింది. ఇటు శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే 30ోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ వాక్యం అనేటువంటి 30వ అధ్యాయమైంది. 31వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, వల్గు చిత్రపదం శ్లక్ష్ణం యాజ్ఞసేని త్వయా వచః
ఉక్తం తచ్ఛృతమస్మాభిః నాస్తిక్యం తు ప్రభాషసే. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు ద్రౌపదితో, ఈ యాజ్ఞసేని, నువ్వు మనోహరమైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి పదములతో కూడినటువంటి నిపుణమైనటువంటి మాటలన్నీ కూడా చెప్పావు. అవన్నీ కూడా మేము విన్నాము. కానీ ఈ మాటలన్నిట్లోనూ నువ్వు తెలియకుండానే నాస్తికవాదాన్ని మాట్లాడుతున్నావు. నువ్వు నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తున్నావు. నువ్వు నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిచ్చేవా యజ్ఞైర్యష్టవ్యమిచ్యుత. ఓ రాజపుత్రి, నేను ఏ కర్మఫలాన్ని అపేక్షించి కర్మలను ఆచరించలేదు ఎప్పటి వరకు కూడా. దానం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, అంతేగాని ఆ దానం చేయడం వల్ల పొందేటువంటి ఫలాన్ని నేను పొందాలి అని మాత్రం ఎంత మాత్రమో ఫల ఇచ్ఛతో చేసినటువంటిది కాదు ఇది. అలాగే యజ్ఞం చెయ్యాలనేటువంటి కర్తవ్య బుద్ధితోటి యజ్ఞం చేస్తున్నాను తప్ప కామి అయి అంటే కోరికతో నేను ఏమేమి యజ్ఞం చేయట్లేదు. అస్తువాత్ర ఫలం మావా కర్తవ్యం పురుషేణ యద్ గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్. కర్మకు ఫలం ఉంటే ఉండొచ్చు, చేసినటువంటి కర్మకి ఏదైనా ఫలం ఉంటే ఉండుగాక, లేకపోతే లేకుండుగాక. అంతేగాని ఈ ఫలం నాకు రావాలి అనేటువంటి కోరికతో నేను వీటిని అనుష్ఠానం చేయట్లేదు. గృహస్థాశ్రమంలో ఉండేటువంటి పురుషుడు చేయతగినటువంటి కర్మను యథాశక్తిగా చెయ్యాలి. వాడికి విహితమైనటువంటి కర్మలు అవి. అందువల్ల విహితమైనటువంటి కర్మలను తప్పనిసరిగా ఆచరించవలసిందే. ఆచరిస్తూ కూడా ఆ విహితమైనటువంటి కర్మఫలమందు ఎంత మాత్రము ఇచ్ఛ లేకుండా ఆచరించాలి. అలాగే నేను ఆచరిస్తున్నాను. ధర్మం చరామి శుశ్రోణి నా ధర్మఫల కారణాత్ ఆగమాన్ అనతిక్రమ్య సతాం వృత్తం అవేక్షచ ధర్మ ఏవ మనకృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం ధర్మ వాణిజ్యకోహీన జఘన్యో ధర్మవాదినాం. ఓ శుశ్రోణి, ధర్మాన్ని ఆచరిస్తున్నాను, కానీ ధర్మ ఫలాన్ని అపేక్షించి మాత్రం కాదు. అలాగే శాస్త్రాలన్నింటినీ కూడా పరిశీలించి సత్పురుషుల యొక్క నడవడిని చూసి సహజంగానే నా మనస్సు ధర్మాన్ని ఆచరిస్తోంది, ధర్మాన్ని ఆశ్రయించింది. ఫలాన్ని కోరి ధర్మం చేయడం అనేటువంటిది ఏంటంటే ధర్మంతో వ్యాపారం చేయడం లాంటిదే. నేను ఈ పూజ చేస్తే భగవంతుడా నాకేమిస్తావు అని అడిగితే అర్థం ఏమిటంటే భగవంతుడితో మనం వ్యాపారం చేస్తున్నామని. అంతేగాని ఓ భగవంతుడా, స్థిరమైనటువంటి బుద్ధితోటి నా మనస్సు నీ యందు లగ్నమయ్యి ఈ కర్మను నన్ను చక్కగా ఏ విధమైనటువంటి కోరిక లేకుండానే పూర్తి చేయవయ్యా, నా మనస్సు అంతా కూడా నీ వశమయ్యేటట్టుగా చేయవయ్యా, నా బుద్ధి ఎల్లప్పుడూ నీ పాదాల చెంత ఉండేటట్టుగా చేయవయ్యా అని అనన్యమైనటువంటి భక్తితోటి ఆ భగవంతుడి యందు ధారణతోటి ఎప్పుడైతే మనం ఉంటామో ఆ భగవంతుడికి ప్రీతి కలుగుతుంది మన మీద. అంతే తప్ప భగవంతుడితోటి వ్యాపారం చేయడం అనేటువంటిది ఎంత మాత్రం ఉచితం కాదు. అందువలన ఫలాన్ని కోరి ధర్మం చేయడం అనేటువంటిది ధర్మంతో వ్యాపారం చేయడం లాంటిదే. అటువంటి వాడు ధర్మపరులందరిలోకి కూడా నిందింపదగినటువంటి వాడమ్మా. నా ధర్మఫలం ఆపునోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతసః. పాపాత్ముడైనటువంటి మానవుడు నాస్తిక్య బుద్ధితో ధర్మానుష్ఠాన విషయాన్ని శంకిస్తాడు. ఎందుకంటే వాడికి భగవంతుడు అనేటువంటి వాడు లేడు అనుకుంటాడు. అనుకుని ఈ ధర్మానుష్ఠానాన్ని అంతటి కూడా శంకిస్తూ ధర్మం పేరుతో స్వార్థాన్ని పొందాలని భావించినా లేకపోతే నాస్తిక్య భావనతో ధర్మం విషయంలో శంక కలిగినా ధర్మఫలాన్ని వాడు ఎంత మాత్రము పొందలేడు. అతివాదాత్ వదామ్యేషః మా ధర్మం అభిశంకితా ధర్మాభిశంకీ పురుష తిర్యగతిపరాయణః. శాస్త్ర ప్రమాణాలన్నిటికీ సారం బాగా గ్రహించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ధర్మాన్ని ఎప్పుడు శంకించొద్దు. ధర్మాన్ని శంకించేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు పశు జాతిలోను పక్షి జాతిలోను జన్మిస్తాడు. ధర్మాన్ని మనం శంకించడానికి మనకు అర్హత లేదు. ధర్మం ధర్మమే. ఆ ధర్మాన్ని మనం అనుష్ఠానం చేయవలసిందే, దాంట్లో ప్రవర్తించవలసిందే. ధర్మో యస్యాభిశంక్య స్యాత్ ఆర్షం వా దుర్బలాత్మనః వేదా శూద్రైవాపేయాత్ సలోకాత్ అజరామరాత్. ధర్మాన్ని శంకించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దుర్బలుడై వేదాది శాస్త్రాలపై అవిశ్వాసం కలిగినటువంటి వాడు అవుతాడు. అటువంటి వాడు అజరామరమైనటువంటి లోకాన్ని ఎంత మాత్రమో పొందలేడు. శూద్రుడు వేదాధ్యయనాన్ని కోల్పోయినట్టుగా వీడు
ఆ గొప్పదైనటువంటి అజరామరమైనటువంటి లోకాన్ని కోల్పోతాడమ్మా. వేదాధ్యాయీ ధర్మపరః కులే జాతో మనస్విని స్థవిరేషు సంయోక్తవ్య రాజర్షిర్ధర్మచారిభిః. ఓ మనస్విని, వేదాధ్యయనం చేసినటువంటి ధర్మపరుడు కులీనుడు అయినటువంటి వ్యక్తి రాజ ఋషి ధర్మచారుల చేత వృద్ధుల యందు లెక్కింపదగినటువంటి వాడవుతాడు. వృద్ధుడంటే జ్ఞాన వృద్ధుడనే అర్థము. అతడు జ్ఞానిగా తప్పనిసరిగా గౌరవింపబడతాడు. పాపీయాన్ సహి శూద్రేభ్య తస్కరేభ్యో విశిష్యతే శాస్త్రాదిగో మందబుద్ధి యో ధర్మం అభిశంకతే. మందబుద్ధి అయి శాస్త్రాన్ని ఉల్లంఘించి శాస్త్ర ప్రమాణాన్ని ధిక్కరించి ధర్మాన్ని శంకిస్తూ ఉంటే వాడు శూద్రుల కంటేను చోరుల కంటేను కూడా పాపాత్ముడవుతాడు. ప్రత్యక్షం హి త్వయా దృష్ట ఋషిర్గచ్చన్ మహాతపాహ మార్కండేయో అప్రమేయాత్మ ధర్మేణ చిరజీవిత. అప్రమేయుడైనటువంటి మహాతపస్వి అయినటువంటి మార్కండేయ మహర్షి మొన్న మన దగ్గరికి కూడా వచ్చి ఆయన చక్కటి మాట చెప్పాడు. ఆ మహర్షిని నీ ఎదురుగా వెళ్ళడం అనేటువంటి నువ్వు ప్రత్యక్షంగా చూసావు. ఆయన ఏమన్నాడు, త్రేతాయుగంలో ఉండేటువంటి రాముణ్ణి నేను చూశానయ్యా, మళ్ళీ నిన్ను చూడడానికి వచ్చాను అన్నాడు. అంటే ఎక్కడ త్రేతాయుగము, ఎక్కడ ద్వాపర యుగము, ఇప్పటి వరకు ఆయన జీవించి ఉన్నాడు అంటే ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి చిరజీవిగా ఉన్నాడు ఆయన. అందువలన అలాగా ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళడం అనేటువంటిది నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. అతడు చిరంజీవి ఎందుకు అయ్యాడు అనుకుంటున్నావు? ధర్మ పాలన చేతే ఆయన చిరంజీవి అయ్యాడు. వ్యాసో వశిష్ఠో మైత్రేయ నారదో లోమససుక అన్యే చ ఋషయ సర్వే ధర్మేణైవ సుచేతసః. అలాగే వ్యాసుడు, వశిష్ఠుడు, మైత్రేయుడు, నారదుడు, లోమసుడు, శుకుడు ఇంకా ఇతర మహర్షులంతా కూడా ధర్మం చేతనే వాళ్ళు శుద్ధమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. ప్రత్యక్షం పశ్యసి హ్యేతాన్ దివ్యయోగ సమన్వితాన్ శాపానుగ్రహణే శక్తాన్ దేవేభ్యోపి గరీయసః. వీళ్ళని అందరినీ కూడా నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు, నీ కళ్ళకు కనిపిస్తూనే ఉన్నారు. ఇదేమి మనం మాటల్లో చెప్పుకుంటూ ఫలానా వాళ్ళు ఉండేవారని చెప్పుకోవట్లేదు, అందరినీ కూడా నువ్వు చూస్తున్నావు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావు? దివ్యమైనటువంటి యోగశక్తి కలిగినటువంటి వాళ్ళు శపించడానికి అనుగ్రహించడానికి కూడా సమర్థులు. వాళ్ళు ఏమంటే ఆ మాట అయి తీరుతుంది. అందువలన ఇతరుల్ని శపించడానికి కానీ వాళ్ళని అనుగ్రహించడానికి కానీ వాళ్ళకి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, అంత సమర్థులు వాళ్ళు, దేవతల కంటే కూడా గొప్పవాళ్ళు వాళ్ళు. ఏతేహి ధర్మమేవాదో వర్ణయంతి సదానఘే కర్తవ్యం అమర ప్రఖ్యాహ ప్రత్యక్షాగమ బుద్ధయ. ఓ పుణ్యశీల, వీళ్ళందరూ కూడా దేవతల కంటే కూడా ప్రఖ్యాతి కలిగినటువంటి వాళ్ళు, వేదగమ్యమైనటువంటి విషయాల్ని ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు అన్నిటికంటే ముందుగా ధర్మాన్ని ఆచరింపదగినటువంటి దానిగా చెబుతారు. ధర్మాన్ని తప్పనిసరిగా ఆచరించాలనే వాళ్ళు ఉపదేశం చేస్తారు. అతో నార్హసి కళ్యాణి ధాతారం ధర్మమేవచ రాజ్ఞి మూఢేన మనసా క్షేప్తుం శంకితమేవచ. అందువలన ఓ ద్రౌపది, మూర్ఖమైనటువంటి మనస్సుతోటి ఈశ్వరుణ్ణి ధర్మాన్ని కూడా ఆక్షేపించడం కానీ శంకించడం కానీ చెయ్యకూడదు. అది చేస్తే కనుక అది చాలా దోషభూయిష్టమైనటువంటిది. ఉన్మత్తాన్ మన్యతే బాలః సర్వాన్ ఆగత నిశ్చయాన్ ధర్మాభిషంకో నాణ్యస్మాత్ ప్రమాణమధిగచ్చతి. ధర్మం యొక్క తత్వం తెలిసినటువంటి జ్ఞానులను బాలుడు ఉన్మత్తులుగా భావిస్తాడు. వాళ్ళు ఉన్మాదంతో అలా ధర్మం వైపే పెడుతున్నారు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని వదలట్లేదు అనుకుని బాలుడు అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి బాలుడు వాళ్ళని ఉన్మత్తులుగా భావిస్తాడు. ధర్మాన్ని శంకించేటువంటి బాలబుద్ధి ఇతరుల నుండి శాస్త్ర ప్రమాణాన్ని ఎంత మాత్రమో కూడా గ్రహింపజాలదు. అంటే నీలో ఒక అజ్ఞానకరమైనటువంటి బుద్ధి అట్లా ఉండిపోతే కనుక జ్ఞానాన్ని గ్రహించడానికి అది ఎప్పుడూ అవరోధంగానే మిగిలిపోతుంది. అందువలన శాస్త్ర ప్రమాణాన్ని కూడా అంగీకరించలేనటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది. ఇంద్రియ ప్రీతి సంబద్ధం యదిదం లోక సాక్షికం ఏతావన్ మన్యతే బాలః మోహమన్యత్ర గచ్చతి. కేవలము ఆ బాలబుద్ధి ఎలా ఉంటుందంటే స్వబుద్ధినే ప్రమాణంగా తీసుకుంటాడు, తన యొక్క బుద్ధి మాత్రమే ప్రమాణం అనుకుంటాడు. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఆచరించేటువంటి ఉత్తమ ధర్మాలని అవహేళన చేస్తూ ఉంటాడు. అలాగే
ఇంద్రియ ప్రీతి సంబద్ధమైనటువంటి లోకంలో కనిపించేటువంటి ఈ జగత్తులో కనిపించేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతములు సత్యములు అని భ్రమిస్తాడు. తనకి ఇంద్రియ సంబద్ధమైనటువంటి ఇంద్రియాలకి ప్రీతి కలిగించేటువంటి ఈ వ్యవహారంలో కల్పించేటువంటి ఈ భోగాల్నే అతడు సత్యాలుగా గ్రహిస్తాడు. అప్రత్యక్షంగా ఉన్న వాటి విషయంలో మోహపడతాడు, అజ్ఞానంలో ఉంటాడమ్మా. ప్రాయశ్చిత్తం న తస్యాస్తి యో ధర్మం అభిశంకతే ధ్యాయన్ స కృపణ పాప నలోకాన్ ప్రతిపద్యతే. అసలు ధర్మాన్ని శంకించేటువంటి వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. ధర్మానికి విరుద్ధంగా ఆలోచించేటువంటి దీనుడు పాపాత్ముడు అయినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తమ లోకాల్ని పొందలేడు. ప్రమాణాధి నివృత్తో హి వేదశాస్త్రార్థ నిందక కామలోభాదిగో మూఢ నరకం ప్రతిపద్యతే. ఈ ప్రమాణాలన్నీ కూడా తిరస్కరించేటువంటి వాడు, వేదశాస్త్రార్థాలన్నింటినీ కూడా నిందించేటువంటి వాడు, కామలోభపరాయణుడు అయినటువంటి మూర్ఖుడు ఎప్పుడు నరకాన్ని పొందుతాడు. ఎస్తు నిత్యం కృతమతి ధర్మమేవ అభిపద్యతే అశంకమాన కళ్యాణి సో అముత్ర అనంత్యం అశ్నుతే. ఓ కళ్యాణి, నిశ్చయమైనటువంటి బుద్ధితో నిత్యము ధర్మాన్ని శంకించకుండా ఎవడైతే ఆచరిస్తూ ఉంటాడో వాడు పరలోకంలో అనంతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అంటే ఆ పరమాత్మకి అత్యంతము కూడా ప్రీతిపాత్రుడవుతాడు. ఎందుకంటే వాడికి ధర్మం విషయంలో ఏ శంక లేదు. అందువల్ల నిరంతరము ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. అంతేగాని ఆ ధర్మ ఫలం ఏమిటా అని దాని గురించి విచారణ చేయడు. అలాంటి వాడు ఎప్పుడు కూడా పరమాత్ముడికి ప్రీతిపాత్రుడవుతాడు. అర్హం ప్రమాణముత్క్రమ్య ధర్మన్న ప్రతిపాలయన్ సర్వశాస్త్రాదికో మూఢ శం జన్మసు నవిందతి. ఆర్ష ప్రమాణాన్ని మనం ఉల్లంఘించి ధర్మాన్ని పాలించకుండా శాస్త్ర ప్రమాణాలని ధిక్కరించి సర్వశాస్త్రములను అతిక్రమించేటువంటి మూఢుడు ఎన్ని జన్మలెత్తినప్పటికీ వాడు సుఖాన్ని పొందలేడు. యస్య నార్షం ప్రమాణం స్యాత్ శిష్టాచారశ్చ భావిని నవైతస్య పరోలోక నాయమస్థితి నిశ్చయ. ఓ ద్రౌపది, ఋషివచనం కానీ శిష్టుల ఆచారం కానీ ప్రమాణంగా అంగీకరించనటువంటి వాడికి ఇహపరలోకాలు రెండూ లేవు. అందులో ఏమీ సందేహం లేదు. ఇది నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగి ఉండడమే. శిష్టైరాచరితం ధర్మం కృష్ణే మాస్మ అభిశంకితా పురాణం ఋషిభి ప్రోక్తం సర్వజ్ఞై సర్వదర్శిభి. ఓ కృష్ణ, సర్వజ్ఞులు సర్వదర్శులు అయినటువంటి ఋషులు చెప్పినటువంటిది శిష్టులు పూర్వం ఆచరించి మనకు చూపించారు. అందువల్ల ఆ శిష్టాచారం ఏదైతే ఉందో అది పురాతనమైనటువంటి ఆ ధర్మాన్ని మనం శంకించకూడదమ్మా. ధర్మ ఏవ ప్లవో నాణ్య స్వర్గం ద్రౌపది గచ్చతాం శైవ నౌహు సాగరస్యేవ వణిజ పారమిచ్చత. ఓ ద్రౌపది, స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ధర్మమే ఒక నావ. సముద్రం యొక్క ఆవలి ఒడ్డుకు చేరాలనుకునేటువంటి వర్తకుడికి అది ఒక నావ లాంటిది. అందువలన ఆ స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ధర్మాన్ని ఆశ్రయించాలి. అఫలో యది ధర్మస్యా చరితో ధర్మచారిభి అప్రతిష్ఠే తమస్యేత జగన్ మధ్యేత్ అనిందితే. అంతేకాదమ్మా ద్రౌపది, ధర్మాచార పరాయణులు ఆచరించినటువంటి ధర్మము నిష్ఫలమే అయినప్పటికీ కూడా ధర్మాచారులు ఆచరించేటువంటి ధర్మము అది నిష్ఫలమైతే కనుక ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా ఎలా ఉంటుందంటే అంతులేని అంధకారంలో మునిగిపోతుంది. నిర్వాణం నాధిగచ్చేయు జీవేయు పశుజీవికాం విద్యాం తేనేవ యుజ్యేయు నచార్థం కేచిదాప్నుయు. ధర్మం కనుక నిష్ఫలమైతే ధర్మాత్ములు ఎవ్వరూ కూడా మోక్షాన్ని పొందారు అని చెప్పుకోలేం మనము. వాళ్ళు విద్యల్ని అభ్యసించరు, శాస్త్రాల్ని అంగీకరించరు. అందువలన ఎటువంటి ప్రయోజనానికి ప్రయత్నమే చెయ్యరు. కేవలం పశువుల జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు. ఈ ధర్మమే కనుక నిష్ఫలము అని భావించినట్లయితే తపశ్చ బ్రహ్మచర్యంచ యజ్ఞ స్వాధ్యాయేవచ దానమార్జవమేతాని యదిస్యుర అఫలాని వై నాచరిష్యన్ పరే ధర్మం పరే పరతరే చయే విప్రలంభోయమత్యంతం యదిస్యు అఫలాహ క్రియాః. ఋషయసేవ దేవాశ్చ గంధర్వాసుర రాక్షసాః ఈశ్వరాః కస్య హేతోస్తే చెరేయుః ధర్మమాదృతాః.
లోకంలో తపస్సు, బ్రహ్మచర్యము, యజ్ఞము, స్వాధ్యాయము, దానము, రుజువర్తనము ఇవి ధర్మ మార్గానికి సోపానాలుగా చెప్పబడ్డాయి. అటువంటివి ఇవన్నీ కూడా నిష్ఫలాలే అయితే కనుక శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ధర్మాన్ని ఆచరించరు. అసలు లోకంలో ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు ఎవడు ఉండడు. అవి నిష్ఫలాలైనప్పుడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు ఎవడుంటాడు? ఇంతమంది ఋషులు ఉన్నారని చెప్పుకుంటాము, వాళ్ళంత గొప్పవాళ్ళు అని ఎలా అవుతారు? ఇవన్నీ కూడా సిద్ధించవు కదా. ధార్మికమాలైనటువంటి క్రియలు నిష్ఫలాలైతే కనుక ఈ ఋషులు, దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ప్రభావశాలులైనప్పటికీ కూడా అంత ఆదరపూర్వకంగా ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు వాళ్ళు? ఈ ధర్మం నిష్ఫలమైందని వాళ్ళకి తెలిస్తే. వాళ్ళకున్నటువంటి బుద్ధి వైషజ్యము, మనకుండేటువంటి బుద్ధి వైషజ్యం కంటే గొప్ప బుద్ధి వైషజ్యం వాళ్ళకి లేదా? ఫలదంత్యహ విజ్ఞాయ ధాతారం శ్రేయసి ధ్రువం ధర్మంతే వ్యచరన్ కృష్ణే తద్ధి శ్రేయ సనాతనం. అందువలన ద్రౌపది, ధర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు అని తెలిసే ఋషులు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ధర్మమే సనాతనమైనటువంటి శ్రేయస్సు. ఇది నిశ్చయమైనటువంటి విషయము, అందులో ఏమీ సందేహం లేదు అని గ్రహించు అని ఆ ద్రౌపదికి ధర్మరాజు చాలా చక్కగా ధర్మము యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెబుతున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.